హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా గుల్లగా ఉండే వెన్నుండలు అసలు పగులు రాకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఎవరైనా కానీ ఫస్ట్ టైం అయినా ఈజీగా వెన్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వెన్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల పొడి బియ్య పిండిని జల్లించి తీసుకోవాలి. తడి బియ్య పిండితో కూడా వెన్నుండలు చేసుకోవచ్చు. పిండి చాలా మెత్తగా ఉంటే మీకు క్రాక్స్ రాకుండా ఉంటాయి. దీనిలో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెన్నుండలు గుల్లగా రావడం కోసం ఒక అరకప్పు వెన్నపూసని తీసుకుంటున్నాను. మీరు వెన్నపూస ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వెన్నపూసని పిండికి బాగా పట్టించాలి. మీకు వెన్నపూస కరెక్ట్గా సరిపోయిందో లేదో తెలియాలంటే మీరు పిండిని ఇలా ప్రెస్ చేసినప్పుడు ఉండలాగా ఫామ్ అయితే వెన్నపూస కరెక్ట్గా సరిపోయినట్లు. మీకు ఇలా రాలేదంటే ఇంకొంచెం వెన్నపూస వేసుకోండి. ఇలా పిండి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా పచ్చిపాలను వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి. అప్పుడు మీరు వెన్నుండలు చేసినప్పుడు పగిలిపోకుండా ఉంటాయి. ఆయిల్లో వేసినా కానీ పగలవు. ఇలా పిండి కలుపుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ పిండి తీసుకొని ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల పిండి బాగా కలిసి మీకు క్రాక్స్ అనేవి అసలు రావు. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోండి. మీరు కొంచెం పిండిని తీసుకుని ఇలా రౌండ్గా చేస్తే పగులు రాకుండా నీట్గా ఉండవచ్చిందంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా మధ్యలో కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇక్కడ గ్యాప్ లేకుండా పగులు రాకుండా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కొంచెం చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు. మరీ పెద్ద సైజ్ చేసుకుంటే ఆయిల్లో ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా మీకు కావాల్సిన సైజులో వెన్నుండలు ప్రిపేర్ చేసుకుని అవి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెన్నుండలలోకి 2 కప్పుల బియ్య పిండికి నేను 1 కప్పు తరిగిన బెల్లం తీసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని కొంచెం మీడియం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఇలా కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత మనము ఆయిల్కి సరిపోయినన్ని వెన్నుండల్ని వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే వీటిని కదపకూడదు. ఒక 1 to 2 minutes ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉంటాయి. ఇలా ఒక 1 to 2 minutes తర్వాత వీటిని కదుపుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నిదానంగా కదుపుకుంటూ ఉంటే వెన్నుండలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇలా వెన్నుండలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వెన్నుండలను కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెన్నుండలకి పాకం ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లాన్ని పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఇలా ఒకసారి పూర్తిగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని మళ్ళీ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పాకాన్ని మధ్య మధ్యలో ఇలా కొంచెం వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పాకాన్ని వాటర్లో వేసుకున్న తర్వాత ఒక సెకండ్ ఆగి చేత్తో తీసుకుంటే ఇది సాఫ్ట్ ఉండలాగా ఫామ్ అవ్వాలి. మనము పాకాన్ని చేత్తో తీసుకున్నప్పుడు ఇలా ఉండలాగా వస్తే సరిపోతుందండి. ఇది ఇలా టంగుమని సౌండ్ రావాల్సిన అవసరం లేదు. ఇలా సాఫ్ట్ ముద్దలాగా ఉంటే సరిపోతుంది. ఈ టైంలోనే దీనిలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెన్నుండల్ని పాకంలో వేసుకొని పాకం అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పాకం నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పాకంలో బాగా మిక్స్ చేసుకొని వెన్నుండలు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్స్ట్రా బెల్లం అనేది ఉండలకు పట్టకుండా ఉంటుంది. తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటాయి. ఒక 3-4 minutesకే ఇవి గట్టిపడిపోతాయండి. ఇప్పుడు వీటిని విడివిడిగా ఒక్కొక్కటిగా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా గుల్లగా ఉండే వెన్నుండలు రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.